హలో అండి. హలో అందరికి. చూసిరా మా అక్కని తెచ్చేసిన మా మమ్మీని తెచ్చేసిన మళ్ళా మూట కట్టుకొని తెచ్చేసిన ఎట్లయినా సరే ఛాలెంజ్ చేసేయాల్సిందే మీరు అని. అయితే 2 days గ్యాప్ అయితే వచ్చింది మన వీడియోకి. కొంచెం అవ్వలేదు అందుకే చేయలేదు. అందుకని ఈ రోజు మంచిగా గ్రాండ్ గా అక్కతోని గ్రాండ్ గా చేద్దాం, 2 రోజులు లేట్ అయినా సరే అని చెప్పి అక్కతోనే వండిపిచ్చి ఇదైతే చేసిన. ఇంతకి ఇదేంది అనుకుంటారా? ఇదేంటంటే ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీ. అదంతా చూడాలి మీరు, నేనే చేసిన చెప్తలే అక్క, నీకు ఎంతసేపు అది చూసుడు మీదనే ఉంది. తినేది మా మమ్మీ ఛానల్లో ఉంటది చూడండి. మమ్మీ ఛానల్లో పెట్టింది. నా ఛానల్లోకి వచ్చి ఇల్లే మాట్లాడుతున్నాను ఈడు బాధ. మరి మేమే కదా పవన్ నాయన చూడరు, పవన్ నాయన చూడరు, ఇక చెప్పిరుగా అని చెప్పి ఇట్లా చెప్తారు. అయితే ఇది ఎట్లా చేసింది ఏందనేది మమ్మీ ఛానల్లో అయితే ఫుల్ వీడియో పెట్టింది. టేస్ట్ మాత్రం నేనే చేసింది మా అక్క, చేపించింది మా మమ్మీ, తినేది మాత్రం మన ఛాలెంజ్. అయితే ఇది ఇంక ఈరోజు ఛాలెంజ్. ఈ రోజు ఛాలెంజ్ ఇంకా లాగ్ లేదు అక్క, మాటలు లేవు, సోది లేదు, ఏది లేదు. మీరు కాళ్ళు ఇట్లా చూస్తుండ్రు అంతే, మేము తినేస్తాం చిటికెలో. ఇంకోటి ఈ వీడియో తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంకా తినుడే, అసలు ఇంకేం లేదు. అది నా కళ్ళు కూడా కనబడతలేవు. నాకే కనబడతానంటే మీకు నాకు కూడా అంటే నేను అప్పటి నుంచి నా ముఖం ఎట్లుందని కూడా కనిపిస్తలేదు నాకు. తినుడేనా? తినుడే. కొంచెం పప్పు ఊరుతా పోయాం చల్లగానే చాలు 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 చాలు. జస్ట్ చేతులు చల్లగాడం కోసం అంతే. అన్నం తినకంటే ముందు గుట్టికిళ్ళు మింగేసి గాలి అంతా తినేస్తాను. అబ్బా ఎంత బాగా చేసిందంటే పిచ్చెక్కిచ్చింది. మరీ హెవీగా ఘాటు ఎక్కువ ఇబ్బందిగా లేకుండా సాఫ్ట్ గా టేస్ట్ గా ఫంక్షన్ స్టైల్. నిజంగా ఎంత బాగుందండి. ఈరోజు పిల్లలు కూడా ఉన్నారండి. లొల్లే మిరపకాయ నంచుకుందామా అని తెచ్చుకున్నా, మన చెట్లదే అది కూడా. సప్పా లేదు, అందుకే ధైర్యం చేయలేకపోతున్నా. ఈ మధ్య నువ్వు కూడా మంచిగా నేర్చుకున్నావు అక్క వంటలు మహిమ కాదు, సోద వద్దంటాం మళ్ళీ సోదేస్తాం. మన ల్యాండ్లో మన ల్యాండ్ ఒకటైతే టైం ఎంత అయింది? 4 అవుతుంది. ఇది వేడిగా తగ్గుతా. మనం పెళ్ళిళ్ళకి పోయి 5:30 తిన్నామక్క. అదే కదా పెళ్ళిలో తిన్నదంటే నీ పెళ్ళి అక్క. నాన్ వెజ్ ఎందుకు అయిందిరా? పెళ్ళప్పుడు భోజనాలు ఇక మనది రిసెప్షన్, మన తర్వాత తినలే అనుకుంటా ఇక్కడ. మనము ఎడన్నా పోయినా తినం, మేము తినం. ఫంక్షన్స్కి వెళ్తాం కానీ తక్కువ. మేము మార్నింగ్ వెళ్ళిపోయి వచ్చేస్తాం చూసుకొని. అయిపోయి ఇట్లా ఉంటే మరీ బలంగా పెడితే నేను పోతా. మా పిల్లలు తక్కువ చాలా. మేము అసలు వెళ్ళాం వాళ్ళ దాంట్లో తప్ప, మా సొంత బంధువులలో తప్ప, తెలిసిన వాళ్ళ దాంట్లో. మా తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్, మరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తప్ప మీతో అటెండ్ చేస్తాం కానీ అట్లా కూడా తిన్నాం మేము. మా క్లోజ్ వాళ్ళ కాడ కూడా రేరు. ఎంతసేపు రెస్టారెంట్లలో మేము అంటే ఎంతసేపు మరి చుట్టూ ఒక్క కాడనే తిరుగుతుంది ఫ్యామిలీ. అంటే అంతమందిలో అంటే మా వాళ్ళు పేపర్ అది ప్లేట్ పెట్టుకొని పోరు. నేను అట్లా ఒక ముక్క వేసుకోక అన్ని బొక్కలే ఉన్నాయి. ఉన్నాయి కదా, ఏం కదా అన్ని బొక్కలే. మీ ఇద్దరికంటే నాదే అన్నం అయిపోయింది. పప్పు లేదు, ఎత్తేసింది.
తీసుకో విన్ అయిపోతుందిగా. ఏందిరా ఎంత తిన్నా నాకైతే ఎంత తిన్నా తన్వి కూడా తిరట్లే. అబ్బా ఇంకా తినాలనిపిస్తుంది. పులుపులు ముక్కలు కంపడి తిన్నా అయినా అయితే లేదు. మమ్మీ ఇప్పుడు నా తిండి చూసిందంటే షాక్ తింటది. ఎట్లా తిన్నది రా. వెరీ గుడ్. కడుపు కాదు నిజంగా నానా రాకు వద్దు కనపడుతుంది. చెయ్యి నిగుడుకొని తిని నాకు చెయ్యి నొప్పి కూడా వస్తుంది. అది కాకుండా ఈ డైరెక్షన్లో ఉందా ల్యాండ్. ఇదేం అంటే నాకు గడ్డం కాడుతుంది అన్నం ఏకంగా మాటం లేక ఈ చేయి నొప్పి వేస్తుంది. నాకు వీడి నొప్పి వేస్తుంది నాకు. మొన్న మా అక్క ఒక్కటి కుదురుగా కూర్చుంది కాబట్టి మంచిగా కూర్చుంటుంది. మంచిగా తినేసింది మొత్తంగా. నాకు నాకైతే కడుపు నిండింది, అయినా ఆత్మానందం లేదు. ఇంకా తినాలనిపిస్తుంది. కానీ ఇంకో 2-3 ముద్దలు తిన్నాను అనుకో నోట్లకేంచి వస్తుంది. వేస్ట్ నువ్వైతే ఇంకా వేస్ట్. నీ ఛానల్లో నువ్వే తినవు. చెప్తా దానికి రెడీగా ఉంటాడు. డబ్బా పట్టుకొని మూసుకొని రాలగొట్టేదానికి ఎక్కువ తక్కువ నగరాలు చేసినావు అంటే వీడియో మొత్తం పెట్టుకో. మమ్మీ ఎంతెంత బుక్కలు పెట్టింది చూడు. ఎన్ని బుక్కలు పెట్టిన లెక్క పెట్టు. నువ్వెన్ని బుక్కలు పెట్టినావు లెక్క పెట్టుకో. ఎంతెంత పెట్టినావు లెక్క పెట్టుకో. అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత అనేది. ఇప్పుడు అదే అడుగుతాను. అబ్బా టేపు కూడా మటన్ అప్పుడే అయిపోయింది కాక మంచిగా తిందామంటే అదే కదా మమ్మల్ని అంటున్నాను. నాకు మనసు ఒప్పుకోలేదు అట్లా కడుపు కూడా చాలేదన్నా. నువ్వు ఎక్కువ తింటలేవు. డైట్ ఏం తింటలేదు. వాడికి ఎక్కువ తిన్నవి. చాలా ఎక్కువ తిన్నా. నైట్కి కథం. నా బిడ్డ ఉంటే మెయిన్ నేను అందుకే అక్కడ పక్కన మిగతా దానికంటే నేను ముందు తినేస్తే దాన్ని ఆడికన్నా ఆపచ్చని స్వార్థం. అదే నా కొడుకు దగ్గర అయితే వాడేది మగపిల్లాడు. వాడు ఎంత తిన్నా ఏం కాదన్నట్టు తినేసిన. నేను కూడా సెకండ్ విన్నర్ ఈ ఛాలెంజ్ ప్రకారం అయితే సెకండ్ విన్నర్. సెకండ్ థర్డ్ లేదు, విన్నర్ ఒకరే, అది నేనే. అయితే మన ప్రీవియస్ వీడియోలో నేను వండిన కూర ఏదో గెస్ట్ చేసి రివార్డ్ అయితే పొందండి అని చెప్పి అయితే అన్న. అది వచ్చేసి మష్రూమ్ కర్రీ. 3 రకాల మష్రూమ్లతో అయితే చేసింది. కానీ మష్రూమ్ కర్రీ అని చెప్పిన వాళ్ళకి నేను విన్నర్గా అనుకొని ఫస్ట్ చెప్పిన వాళ్ళు వచ్చేసి వీళ్ళు. మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఈరోజు వీడియోలోకి వస్తే మా అమ్మ అన్నట్టు ఎవరెవరో ఎన్ని ముక్కలు తిన్నాం అనేది మీరు కామెంట్ చేయండి. మరి ఎంత ఎవరెవరం ఎన్ని బుక్కలు తిన్నాం అనేది నేను నేను మా మమ్మీ మా అక్క ఇంతేనా తినేస్తుంది. అయిపోయిందా? అయిపోయిందంట. అవసరం లేదు. వీడేమన్నాడు అవును ఇక ఇది అయిపోయింది. అక్కది అయిపోయింది ఇంకా తినదు. అడిగి మీరు లెక్క పెట్టి మమ్మీ అని తిన్నది నేనని తిన్నా అక్కని తిన్నది అనేది పెట్టండి. ఆ లెక్కలో ఏదనేది నేను చూసుకుంటా. ఆ లెక్క కరెక్ట్ అయితే మీకు నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే బుక్క సైజు చేతులు లేవు. నేను కూడా పెద్ద బుక్క సైజు ఏం లేవు. సరే సైజులు కూడా అంటే చెప్పురి. సైజులు చెప్పురి, బుక్కలు చెప్పురి, ఎన్ని పడుతుంది ఏందనేది మనం అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఎవరు ఫస్ట్ విన్నర్ అనేది తర్వాత తీసుకున్నాం. కాకపోతే ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా 200 రూపీస్ అయితే ఫోన్ పే చేస్తాను. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి అది
చాలా సింపుల్ గా అయిపోయింది. ఇది లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది పాపం. చూడాలి మరి, చూస్తారు మన వాళ్ళు, చూస్తారు. మన వాళ్ళు ఆల్రెడీ చూస్తారక్క. మన వాళ్ళు లాస్ట్ వరకు చూసి నేను చెప్పిన దానికైతే మీరు వెంటనే నేను కామెంట్లు అన్ని ప్రతి ఒక్కటి చదువుతా. అయితే మన స్టైల్లో క్రేజీగా కొంతమంది పెట్టండి. ఎవరైతే మంచి నాకు ఇంట్రెస్టింగ్ గా క్రేజీగా పెడతారో మీకు నేను అదేంటిది ఇన్స్టాలో నేను మీకు చాట్లోకి వస్తా. చాట్లోకి వచ్చి మా మమ్మీ మంచిగా స్పందించి మాట్లాడి మీతోని టైం స్పెండ్ చేస్తారు. అయితే అదనమాట ఈరోజు వీడియో. అక్క వచ్చింది, చీదుకుంటుంది, తినలేదు, ఏం చేయలేదు, టైం బొక్క, తిండి బొక్క, ఛాలెంజ్ బొక్క. కాకపోతే ఫ్రేమ్ లో ఇగో ఆ కలర్ఫుల్ ఫోటో, మా అక్క ఫోటోని పెట్టుకుంటే ఒక 5,000 వ్యూస్ అని వస్తాయి. మళ్ళా అక్క 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 అంటుంటావు. ఒక 5,000 వ్యూస్ అని వస్తాయేమో అక్క పక్కన ఉంటే అనుకుంటా గానీ 5,000 వ్యూస్ తగ్గేటట్టున్నాయి. 500 వ్యూస్ తగ్గితే రాకపోయినా పర్లేదు కానీ. అయితే ఇగో ఏంది అన్ని బొక్క అంటుండు. అక్క లేకపోతే ఈడు తొక్క కూడా లేడు. ఏం లేదు అదనమాట లెక్క. వాడు లేకపోతే నేను కూడా అట్లా ఒకరికొకరు ఇట్లా అనుకోవాలి. అనద్దు మా అక్క నేను నాటిన మొక్క ఎన్నన్నా కూడా. కాబట్టి నా తర్వాతే నేను మా అక్కకి సపోర్ట్, మా అక్క నాకు సపోర్ట్, మా మమ్మీ మా ఇద్దరికి సపోర్ట్, మేమిద్దరం మా మమ్మీకి సపోర్ట్. ఇట్లా ఇంట్లో అందరికి అందరం సపోర్ట్. ఎవ్వరు ఫస్ట్ రోల్ కాదు. ఆ లెక్కకి రావాలి అనుకుంటే ఇంకా పెద్ద వాళ్ళగా మమ్మీ డాడీ వాళ్ళే ఎప్పటికైనా వాళ్ళ నుంచే కదా మేము తెలివి గానీ మేము వచ్చిందంతా కూడా. అయితే అది ఈ రోజు కాకపోతే నా కాన్సెప్ట్ ఏంటంటే వీని నేను ఏమైనా అంటే ఎట్లయినా అంట ఆడపిల్ల కదా, బిడ్డను బాధ పెట్టను. వీడిని ఎన్నన్నా ఏమున్నా కూడా. కానీ మా అక్క నన్ను కూడా అను మమ్మీ ఎందుకో నువ్వు అట్లా అనుకుంటావు అని అంటది. అవును, ఎందుకంటే వీడే ఇది అన్నట్టు అంటది, నేను కాదా అన్నట్టు అంటది. నేను ఎందుకు బాధపడతా, మా అక్క ఏదో రేపు ఇచ్చిన రేపు లక్కీ గాడు నా అంత అయినాక అప్పుడు మా అక్కకి తెలుస్తుంది అనేది మా మమ్మీ. హట్ చేయద్దు నాన్న బిడ్డని. నేను ఎక్కడ హట్ అవుతావో అని నీ తమ్ముడు ఇంకా సర్లే ఆపేషేరిగా నువ్వు అటు చేయవని వాళ్ళకి తెలుసు ఎట్లా జనాలకి మన వాళ్ళకి. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి అది. నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తా. కొంచెం గ్యాప్ వస్తుంది ఈ మధ్య, అది కొంచెం చిన్న పనుల వల్ల. నేను అవన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా మీరు కోరుకునే విధంగా సబ్స్క్రైబర్లు అయితే మేము ముందుకు వస్తాం. అయితే అదనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ చెప్పులు అంట మా మమ్మీ. అవునా, చెప్పనాలో ఏదో అంటే చెప్పే ఏం చేయాలి చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా. అయితే ఎవరి ఛానల్ లో బట్టినా మొత్తుకుంటుంటది పవన్ 99 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరని. దాని నోటికి వచ్చింది నాదే, అది నాది ఒకటి నేర్చుకుంది అడ్డిగుడ్డిలా. ఇంకా అన్నిటి దగ్గర అదే వాళ్ళు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 99 యూట్యూబ్ ఛానల్.